సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే మూవీ హర్రర్ మూవీ అనే చెప్పొచ్చు, ద క్రౌ. సో ఈ మూవీ ఎక్సలెంట్ ఉంటుంది, 2024లోనే వచ్చింది. అండ్ ఈ కథ ఏంటి, అసలు ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోదాం. ఎరిక్ తన చిన్ననాటి అబాండోన్ సమస్యలతో బాధపడుతూ మత్తులో చిక్కుకొని అయితే ఒక పునరావాస కేంద్రంలో అయితే ఉంటాడు. అతని జీవితం షెల్లె అనే అమ్మాయి. ఆ అమ్మాయికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి వల్ల మొత్తం కథే తిరిగిపోతుంది. షెల్లెకి తన స్నేహితురాలు ఉంటుంది, తన పేరు జాడీ. ఇచ్చిన తన సమాచారం ద్వారా అయితే సంగీత ప్రపంచంలో పెద్ద పేరు అయినప్పటికీ రహస్యంగా ఒక క్రైమ్ లార్డ్ అయిన ఎరిక్ రోగ్ని అయితే తీవ్రమైన నేరాల్లో కలిపిన వీడియోని అయితే కనుగొంటుంది. వీడియోని తన దగ్గర ఉంచుకోవడం ఆమెకు ప్రాణహాని కలిగించినప్పటికీ షెల్లె దాన్ని భద్రించాలని అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగైనా వీడియో బయటికి రాకుండా ఉండాలి, ఇది వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన అయితే తన దగ్గరే సేఫ్గా అయితే దాచుకుంటూ ఉంటుంది. అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఇక మర్డర్ చేసిన రోగ్ ఉంటాడు కదా, వాళ్ళ మనుషులు అయితే ఆమెని వెతికి వెంటాడటం అయితే మొదలు పెడతారు. దీని ద్వారా షెల్లె డ్రగ్ కేసులు అయితే అరెస్ట్ అవుతుంది. ఇక రోగ్ తన పాత స్నేహితుడు జాడియన్ అయితే పట్టుకొని సెంచరీస్ క్రితం అతనికి దెయ్యం ఇచ్చిన శాశ్వత జీవితం ఒప్పందం గురించి అయితే వెల్లడిస్తాడు. ఇక నిర్దోషులు ఆత్మల నరకానికి పంపితేనే ఈ జీవితాన్ని కొనసాగించగలడని రోగ్ మంత్రాలను జాడేకి అయితే వినిపించి అతను ఆత్మహత్య చేసుకునేలా అయితే చేస్తాడు. ఇక షెల్లెని అదే పునరావాస కేంద్రానికి అయితే తరలిస్తారు. ఇక ఎరిక్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరు సమానమైన బాధలతో సమీపించుకుంటూ ప్రేమలో అయితే పడతారు. కానీ వారి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ప్రత్యేకంగా రోగి యొక్క నమ్మకమైన అనుచరుడు మ్యారిన్ అనూహ్యంగా అయితే ఒక పాఠంలో అయితే ప్రవేశిస్తాడు ఇంకో కథలో. షెల్లె ఎరిక్ని సహాయం చేయమని అయితే వేడుకుంటుంది. ఇద్దరు దాక్కోవడానికి షెల్లె యొక్క స్నేహితుడు శూన్యమైన ఇంటికి అయితే వెళ్తారు. కానీ రోగ్ వాళ్ళని త్వరగానే వెంబడిస్తాడు. చివరికి ఎరిక్ ఒక రైల్లో అయితే లేస్తాడు. అది పర్గటరీ లాగా కనిపిస్తుంది మనకి. అక్కడ క్రోవన్స్ అనే ఆత్మగురువు అతనికి అయితే వెల్లడిస్తాడు. ఈ షెల్లెతో మళ్ళీ కలవాలంటే రోగ్ని చంపాల్సింది. ప్రేమ కథ మనకి చీకటి ప్రపంచానికి అయితే మనకు చూపిస్తుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉన్నట్టుంది దీనికి. మనకి వాటిని చేసే యుద్ధ పోరాటాలు అయితే మనకు చూపిస్తూ ఉంటారు. ఇది ఒక హర్రర్ అండ్ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనే చెప్పచ్చు. ఎక్సలెంట్ మూవీ. ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ నేమ్ వచ్చి ద క్రౌ. ఇది లవ్ అండ్ రివెంజ్ స్టోరీ. మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఇది మూవీ సజెషన్. మళ్ళీ మంచి మూవీ స్టోరీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.